నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడ చూద్దాము. దీనికి కావాల్సినవి 1 కప్పు చిరోటి రవ్వ, 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యపిండి, పల్లీలు పుట్నాలు ఈ రెండు పొడి చేసుకోవాలి, ఉల్లిపాయలు పెద్దవి సన్నగా తరుక్కోవాలి, నువ్వులు, పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, సన్నగా తరుక్కున్న కరివేపాకు. ఇవండి ఇంగ్రీడియంట్స్. మనకు కావాల్సింది తగినంత ఉప్పు. మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి హాట్ ప్యాన్ 24 సెంటీమీటర్ హాట్ ప్యాన్ పెట్టుకుందాము. ఇది ఏఎంసీ హాట్ ప్యాన్ అండి. ఇది డీప్ ఫ్రై కానీ మీరు ఆమ్లెట్ చపాతి చేసుకోవడానికి కూడా ఆల్ ఇన్ వన్ లాగా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇది ప్రీ హీట్ హీటప్ అయ్యేలోపు మనము ఇవన్నీ కలుపుకుందాం. చిరోటి రవ్వ, మైదా, బియ్యపిండి కొంచెం వేడి చేసి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి. కొంచెము వేడి నూనె కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒక్కసారిగా కలుపుకోవద్దండి. కొంచెం కొంచెంగా మనము మురుకులు అట్లా దానికి కొంచెం కొంచెంగా ఎట్లా కలుపుకుంటామో అట్లానే కొంచెం కొంచెంగా గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళు కొన్ని నీళ్ళు పోసుకుంటూ చాలా గట్టిగానే తడుపుకోవాలండి. అప్పుడైతేనే మనకు క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఆ మాత్రం గట్టిగా ఉండాలి మనకి. అలా ఒత్తుకుంటూ మనము వడ చేసుకోవాలి. నూనె హీట్ అయ్యిందో లేదో కొంచెం టెస్టింగ్ చేసుకుంటున్నాము. చేసుకొని చూడండి, ఒక ప్లాస్టిక్ కవర్కి నూనె రుద్దుకొని మనం కలుపుకున్న పిండిని ముద్దలు చేసుకొని రౌండ్గా తట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజుగా మనం తట్టుకోవాలండి. ఇవి ఈవినింగ్ పూట స్నాక్స్కి టీతో పాటు తినడానికి చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పల్లీలు పుట్నాలు మనకి వద్దు అనుకుంటే అది స్కిప్ చేసేసి మీరు జీడిపప్పు, బాదాం అవి కూడా కొంచెము రవ్వగా మిక్సీ పట్టుకొని వేసేసేయొచ్చండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, అలా మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రావాలి, మంచి కలర్ రావాలి. దీనికి మరీ మాడగొట్టకూడదు, ఇంకా డీప్గా బ్రౌన్ కాకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా. మంచిగా అట్లయితేనే మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ హాట్ ప్యాన్లో ఏఎంసీ హాట్ ప్యాన్లో డీప్ ఫ్రై చేయటం మూలాన నూనె ఒకటి చిక్కగా అవ్వటం కానీ పొగలు రావటము, కలర్ మారటం జరగదండి. ఫుడ్ ఐటమ్ కూడా ఎక్కువ నూనెను పీల్చుకోదు. మనం ఎంత వేస్తే అంతగానే ఉంటుంది. నూనె కొంచెమే తగ్గుతుంది, ఎక్కువ పీల్చుకోదు అనమాట. మీరు పకోడీలు కానీ పూరీలు కానీ ఏం చేసినా పీల్చుకోదు, నూనెలో ఎక్కువ పీల్చుకోవు. ఈ కుక్వేర్ ఇది ఆల్ ఇన్ వన్ లాగా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కర్రీస్ చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు వితౌట్ ఆయిల్. కొంతమంది జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నాకు చెప్పారు చాలామంది జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది దీంట్లో అని. చూసారా, ఎక్కువ పీల్చుకోలేదు, వడ ఎక్కువ పీల్చుకోలేదు. చూడండి, మనకి కూడా తింటే హెవీ అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళకి పెట్టొచ్చు. ఇది 15 days వరకు నిల్వ కూడా ఉంటుందండి. మీరు మంచిగా చేసుకొని పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగా పనికి వస్తుంది. థ్యాంక్ యూ.